మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు కూడా నాతో పాటు ఇక్కడే కాసేపు ఉంటే టైం పాస్ అవుతుందని. ఏంటి రాహుల్, నువ్వు ఇండైరెక్ట్ గా నీ భార్య అభి గురించి మాట్లాడుతున్నావా? ఏంటొదినా నువ్వు కూడా భార్య అని మీరందరూ అంటే సరిపోతుందా? నేను కూడా ఫీల్ అవ్వాలి కదా. మనకి నచ్చనంత మాత్రాన నారింజ చెట్టుకి నువ్వులు కాస్తాయా అన్నట్టు నీకిష్టం ఉన్నా లేకపోయినా అభి నువ్వు తాళి కట్టిన భార్యే కదా రాహుల్. వదినా ప్లీజ్, మళ్ళీ మళ్ళీ అదే మాట అనకండి. అభిని చూస్తేనే నాకు చిరాకు. అలాంటిది నా భార్య స్థానంలో ఉంచడానికి ఎలా ఒప్పుకుంటాను? హలో, చూసావా అభి, రాహుల్లో ఒక అగ్నిపర్వతం బద్దలయ్యేలా మేమెలా చేశామో చూసావు కదా. మా దగ్గరే తోక జాడించాలని చూస్తే ఇలాగే నీ తోక కట్ చేస్తాం. అందుకే మాతో పెట్టుకోవాలంటే 1కి 10 సార్లు ఆలోచించాలి. కేవలం ఒక చిన్న చలిమంట వేసుకుని అడవినే తగలబెట్టేసినట్టు ఇద్దరు తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నారు. ఆయనలో ఇంతకంటే చాలా ఎక్కువ కోపాన్ని చూశాను. ఇదే పాటిది. నీకిది ఒక చిన్న చలిమంటలాగే కనిపించొచ్చు, కానీ దాన్నుంచి రేగిన నిప్పు రవ్వలు త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల బంధాన్ని కూడా తగలబెట్టేస్తుంది. చూస్తూ ఉండు. నా వెనకే తిరగకపోతే ఓ పక్కన కూర్చోవచ్చు కదా. కొంగుముడి మనిద్దరిని ముడివేసిందండి. నేనెలా వేరుగా కూర్చోగలను? ఇంతకీ మీరెందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఈ కొంగుముడి ఎలా విప్పాలా అని ఆలోచిస్తున్నాను. కొంగుముడి విప్పితే అరిష్టమని పంతులు గారు చెప్పారు కదా. అది విప్పితే ఈ కుటుంబానికి అరిష్టమో కాదో నాకు తెలియదు, కానీ నువ్వు నా కళ్ళెదురుగా ఉంటే అదే నాకు దరిద్రం. ఏదైతే అదైంది. ఈ కొంగుముడితో మాత్రం రేపు ఉదయం వరకు నీతో కలిసి ఉండలేను. నేనిప్పుడే విప్పేస్తాను. మావయ్య గారు, మావయ్య, 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 మావయ్య. ఏమైందమ్మా? ఎందుకంత గట్టిగా పిలిచావు? చూడండి మావయ్య గారు, పంతులు గారు మరీ మరీ చెప్పారు కదా కొంగుముడి విప్పితే కోటి సమస్యలు వస్తాయని. ఈయనేమో ఆలోచించకుండా అర్థం పర్థం లేకుండా ఇప్పుడే ఆ కొంగుముడి విప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రే రాహుల్, నీకేమైనా బుద్ధుందా అసలు? అంత పూజ చేసి అంత హోమం చేసి ఆఖరికి నోము ఫలితం లేకుండా చేస్తున్నావు. చూడు, రేపు సూర్యోదయం దాకా కొంగుముడి విప్పకూడదని పంతులు గారు చెప్పారా లేదా? అది కాదు నాన్న, ఈ కొంగుముడి వల్ల నేను అభితోనే కలిసి ఉండాల్సి వస్తుంది. అభి మొహమే నిమిషానికోసారి చూడాల్సి వస్తుంది. తన మొహం చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది. ఏరా, అభి ముఖానికి ఏమైంది? నీకేమైనా భూతంలా కనిపిస్తుందా? కాదు, దరిద్ర మొహంలా కనిపిస్తుంది. రే రాహుల్, నోరు కాస్త అదుపులో పెట్టుకోరా. అభి నీకు భర్త అనే గౌరవం ఇస్తూ ఉంటే నువ్వు కనీసం భార్య అనే గౌరవం ఇవ్వలేకపోతున్నావు. భార్య అని నా మనసులో ఉండాలి కదా, భార్య అనే గౌరవం ఇవ్వడానికి. సరే, అభికు నువ్వు భార్య అనే స్థానం ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు సూర్యోదయం వరకు మాత్రం ఈ కొంగుముడి విప్పడానికి వీల్లేదు. అది విప్పితే నువ్వు కుటుంబ నాశనాన్ని కోరుకున్నట్టే, మా అందరి భవిష్యత్తులో నువ్వు ఆపదలో పడేసినట్టే.
ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్పే నా చేతులు కట్టేస్తున్నారు. సరేలే, మీ మాట కోసమైనా నేను విప్పను. ఇక మీరు వెళ్ళండి. ఇప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? దీనికి అంతగా ఆలోచిస్తున్నారు ఎందుకు? పదండి వెళ్దాం. నేను కూడా మీకు తోడుగా వస్తాను. హే, ఏంటి నువ్వు కూడా వస్తావా? సిగ్గులేదా? ఒక అబ్బాయితో అమ్మాయి ఉండి ఎలా వస్తావు? నేను అమ్మాయిని కరెక్టే, కానీ మీ భార్యని కూడా కదా. భర్తతో పాటు భార్య లోపలికి వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదు. ఏంటి భార్య? ఆ పదం వినడానికి చిరాగ్గా ఉంది. నువ్వు నాకు భార్యవి కావు, నేను నీకు భర్తని కాను. సరే అయితే, మీకేదో సాయం చేద్దామనుకున్నాను, మీతో పాటు మీ వెనకే వద్దామనుకున్నాను, కానీ మీరే బెట్ట చేస్తున్నారు. అయితే అన్నీ ఆపుకుని ఇక్కడే కూర్చోండి, నాకేం పోయేది లేదు. ఏంటి ఇక్కడే కూర్చోవాలా? అన్నీ ఆపుకోవాలా? అది నా వల్ల కాదు. అయితే పదండి లోపలికి వెళ్దాం. అది ఇంకా నా వల్ల కాదు. సరే అయితే ఇక్కడే కూర్చోండి. దేవుడా, ఎందుకయ్యా నాకు ఇలాంటి తిక్క తిక్క పరీక్షలన్నీ పెడుతున్నావు? నేనేం పాపం చేశాను? నేనెవరికి అన్యాయం చేశాను? దేవుణ్ణి నిందించకుండా కాస్త బుర్ర వాడండి, పరిష్కారం దొరుకుతుంది. పరిష్కారం దొరుకుతుందా? ఏంటి పరిష్కారం? ఆల్రెడీ నేనే పరిష్కారం గురించి చెప్పాను కదా, మీతో పాటు వస్తానని. హ, అమ్మ మహాతల్లి, నీకో దండం. సరే పద. పదండి పదండి. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, సరేనా? అయ్యో కర్మ, ఇలాంటి కష్టం పగోడి కూడా రాకూడదు. అమ్మా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. చూసారా, పెద్ద సమస్య అనుకున్నారు, ఎలా చిటికెలో సాల్వ్ అయిపోయిందో. చిచి, నీతో మాట్లాడుతున్నానేంటి? దీన్నే శత్రువు పక్క నుంచొని సరదాగా మాట్లాడడం అంటారు. చిచి.